నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటు ఉద్యమ సభ్యత్వ నమోదు సమన్వయకర్త నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నారాయణ, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక నాయకుడు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త సభ్యత్వ నమోదుపై శ్రద్ధగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా జనసేన పార్టీ సభ్యత్వం ఒక భరోసా అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న మండల, గ్రామ, వార్డు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ కూడా కలుపుకోవాల్సి వచ్చింది. ఆ ప్రక్రియలో జనసేనకి 24 నుంచి 21 సీట్లకు ఇస్తే ఆ రోజు జనసైనికులందరూ కూడా మొదలుపడిన సందర్భం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఊరు కానీ నేను కానీ కొంత ఇష్టపడడం అందరూ అర్థం. మన నియోజకవర్గంలో మనం నమ్ముకున్న మనం ఎవరైతే ప్రజానికి సేవ చేయాలి, గ్రామాల్లో నాయకులుగా ఉండాలి, ప్రజలకు మమేకం కావాలి, మనం నాయకుడిగా ఉండి అందరికీ సేవలు అందించాలని చెప్పి అనుకున్నాము. మనందరూ కూడా తప్పకుండా మంచి జరగాలి, తప్పకుండా మనందరికీ మంచి జరగాలి, మంచి నాయకత్వం కావాలి. మనం కూడా విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. గ్రామాల్లో 1500 మందికి, పట్టణాల్లో 5000 మందికి ఒక ఆశా వర్కర్ కు పనిచేస్తున్నప్పటికీ తమకు ఇస్తున్న 10,000 వేతనం సరిపోవడం లేదని తెలిపారు. కనీస వేతనాలు అమలు చేయడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం, పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడం, 10 లక్షల బీమా, మొబైల్ ఫోన్లు, యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మన యూనియన్ పిలుపుల్లో మనం అందరం సిద్ధంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ రోజున ఆశా వర్కర్లకి మన మండలంలో సిఐటిగా మనం అందరం పాలుభాగస్తులు అవ్వాలి. సిఐటి ఇచ్చిన ప్రతి పిలుపుల్లో మనం పాల్గొనాలి. నాయకులు మాట్లాడారు, ఐక్య పోరాటాలకు మనం అందరం సిద్ధంగా ఉండాలి. రాబోయే రోజుల్లో రంగాలు వేరు కావచ్చు, కానీ కార్మికుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు కూడా సిఐటి పిలిపించిన ప్రతి కార్యక్రమంలో మండలం కానివ్వండి, జిల్లా కానివ్వండి, మనమందరం ఐక్యంగా ఉద్యమాల్లోకి ముందుకు రావాలని, గ్రామాల్లో ఉన్నటువంటి మనం ఉన్న అంగన్వాడీ, ఐకేపీ, మిడ్ డే మీల్, స్కూల్ పేపర్స్ అందరూ ఐక్యంగా మన యొక్క పోరాటాలు ముందుకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వాలు మనకి దారిలోకి వస్తాయి. కాబట్టి ఈరోజు వేతనం కావచ్చు, రేపొద్దున మరొక డిమాండ్ కావచ్చు, సమస్యలు ఏదైనా కావచ్చు, సిఐటిగా మన జోలికి ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు, ఏ అధికారులు కూడా మన మీదకి రావడానికి సాహసం చేయరు. ఆ విధంగా రాబోయే రోజుల్లో ఆశా వర్కర్లకు బలమైన సంఘంగా సిఐటి అడుగు జాడల్లో నడుస్తూ భవిష్యత్తులో మనం ఏదైతే కర్తవ్యాలుగా పెట్టుకున్నామో వాటి అమలు కోసం మనం అందరం ఉమ్మడిగా పట్టుబట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పరిస్థితి మనం అనేక రకాల డిమాండ్స్ డిఎంఎస్ ఆఫీసుల దగ్గర కానీ, కమిషనరేట్ దగ్గర నుంచి కానీ అనేక సర్కులర్లు తెచ్చుకు రాయాల్సిన అవసరం లేదు అని. కానీ ఎంతమంది ఏఎన్ఎంస్, ఎంతమంది డాక్టర్లు ఆసరాగా చేసుకుని రికార్డులు రాయడం ఎవరైనా చెబుతున్నారా? హెచ్ఓ గారు ఇచ్చిన సర్కులర్ కానీ కింద స్థాయిలో అమలు అవుతలేదంటే అది మన బలహీనతే. ఆ అమలు చేయడంలో ఖచ్చితంగా నేను రికార్డులు రాయం. అలాగే అధికారులు వెల్నెస్ సెంటర్లో కూర్చోమని చెబుతున్నారు. 9 గంటలకి సిహెచ్ఓ గారు వస్తారు, 10:30కి ఏఎన్ఎం గారు వస్తారు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి సిహెచ్ఓ గారు వెళ్ళిపోతారు. 5 గంటల దాకా ఏఎన్ఎం గారు చంపేస్తుంది, ఏఎన్ఎం గారు వెళ్ళాలి, సిహెచ్ఓ గారు కూడా ఉన్నారు. అంటే 10:30కి వస్తారు, 5కి ప్రతిదీ కూడా ఏఎన్ఎం గారు, సిహెచ్ఓ గారు మధ్యలో కూడా మనలో మనకి కూడా ఐక్యత లేకపోతున్నాము. మన సమస్యలు పిఎస్సి స్థాయిలో పరిష్కరించుకోలేకపోతున్నాము. అలాగే ఈరోజు కనీస వేతనం కోసం
మాది కుంచినపల్లి గ్రామం అండి. ఆశా వర్కర్ గా వర్క్ చేస్తున్నాను నేను. మా తాడపల్లి మండలం తాడపల్లి పిఎస్సీలో వర్క్ చేస్తున్నాను. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి, కానీ మేము మా సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. మాకైతే వర్క్ అయితే మేము ఏఎన్ఎం వర్క్ కూడా మేము చేస్తున్నాం. మాకు సరిగ్గా సరిపడా జీతం అయితే రావట్లేదు. మేము కష్టపడే కష్టానికి సరైన ఫలితం జరగట్లేదు. మేమైతే జాయిన్ అయిన దగ్గర నుంచి మేము ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి, అంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మేము సేవలు అందిస్తున్నాం వాళ్ళకి. ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వేయవలసిన వ్యాక్సిన్స్ కానీ, ఆ బిడ్డ పెరిగిన తర్వాత ఆ బిడ్డకి ఇవ్వాల్సిన సేవలు కానీ, తర్వాత పెళ్లి చేసుకొని మళ్ళా తర్వాత చనిపోయే వరకు కూడా మేము వాళ్ళకి సేవలు అందిస్తున్నాము. కానీ మా సేవల్ని ఎవరు గుర్తించట్లేదు. మళ్ళీ ఇంకొకటండి, మాకు చాలా సమస్యగా ఉంది. మేము ఒక ఏరియాలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, కానీ తర్వాత మళ్ళీ వేరే ఏరియాకి, ఈ ఏరియాకి సరిపడా మీకు పాపులేషన్ లేదు, వేరే ఏరియాలో వర్క్ చేయాలని చెప్తున్నారు. మేము మమ్మల్ని జాయిన్ చేసుకునే పరిస్థితి ఏంటంటే, ఆ ఏరియాలో ఉన్న వ్యక్తి ఉండాలి, ఆ ఏరియాలో ఉన్న పరిధిలో ఉన్న అందరూ మీకు తెలిసి ఉండాలని చెప్పి జాయిన్ చేస్తున్నారు. కానీ మీకు ఇప్పుడు పాపులేషన్ తగ్గిపోయింది, పక్క ఏరియాకి వెళ్ళమంటున్నారు. మాకు ఇచ్చే 10,000 రూపాయలు మాకు ఒక 5-6 వేల రూపాయల ఖర్చులకే, మాకు ఛార్జీలకే అయిపోతున్నాయండి. అది చాలా బాధగా ఉంది. దాని గురించి మేము చాలా సఫర్ అవుతున్నాము. చాలా మంది ఆశాలను అలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మాకు వచ్చే వేతనంలో పిఎస్సీలు పిలిపిస్తారు మీటింగ్లని, అదని ఇదని. నెలకు వచ్చి ఒక 5-6 సార్లు పిఎస్సీలకు తిరగడానికే సరిపోతుందండి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆటోలకు వెళ్ళాలంటే ర్యాపిడ్ బుక్ చేసుకున్న ఎంతైనా సరే 100 రూపాయలకి 100 రూపాయలు 200 అయిపోతున్నాయి. అలా చాలా ఖర్చులు అయిపోతున్నాయి. ఇలా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే ఏపీ ఏఎన్ఎం హెల్త్ అని ఒకటి ఏపీ ఏఎన్ఎం హెల్త్ ఉంటుందండి, అది ఏఎన్ఎంస్ చేయాల్సింది. కానీ దాన్ని మా యాప్ లో ఎక్కిచ్చేసి, మా ఫోన్ లో ఎక్కిచ్చేసి మీరు ఇది మొత్తం చేయాలి, మొత్తం మీరే చేయాలని చెప్పి ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల ఆశాలు వారానికి ఒకళ్ళిద్దరు చాలా చనిపోతున్నారని చాలా సఫర్ అవుతున్నారు. కానీ ఇది మాత్రం ఖండించాలని మేము బలంగా కోరుకుంటున్నామండి. నా పేరు కే శ్యామల, ఆశా వర్కర్, కుంచినపల్లి, తాడపల్లి మండలం, కుంచినపల్లి. అంటే నేను గుంటూరు అర్బన్ నుంచి వచ్చానండి. మాకు అర్బన్ లో ఎలా ఉంటుంది అంటేనండి, పల్లెటూరులో 1000 మందికి 1600, 2000 మందికి ఒక ఆశ అయితే, మాకు అర్బన్ లో 5000, 6000 పాపులేషన్ కి ఒక ఆశా వర్కర్ ని తీసుకుంటున్నారండి. 5000 మందికి మేము చేసేటప్పటికే వరకు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళేప్పటికి ఏది ఎలా జరుగుతుందో మాకు తెలియట్లేదు. అలా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, డెలివరీస్ అటెండ్ అవ్వాలి. ఇవే కాదు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించడానికి, పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు మరణం డెత్ అయ్యే వరకు కూడా అన్ని మేమే ఎంటర్ చేసుకోవాలండి. అంతవరకే కాకుండా మాకు జీతం ఒక 10,000 గత ప్రభుత్వంలో మాకు 10,000 అనేది దాంతో సచివాలయానికి ఒకళ్ళని మ్యాపింగ్ చేయడం జరిగింది. సచివాలయ పరిధిలో ఉన్న పాపులేషన్ మొత్తం మేము వర్క్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు పెరుగుతున్న ధరల ప్రకారం మాకు ఆ 10,000 ఏమాత్రం సరిపోవట్లేదు. అర్బన్ 5,000 మంది తిరిగే కాడికి బండ్లో పెట్రోలే ఒక రోజుకి 100 రూపాయలు అవుతుంది. మాకు అక్కడ మీటింగ్లు అంటే మేము అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు అవి సరిపోవట్లేదు ఇచ్చేయమని. మాకు ముఖ్యంగా జీతం కావాలని ఫస్ట్ కోరుకుంటున్నాం మేము. అంతేకాకుండా మాలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, హార్ట్ ప్రాబ్లమ్స్, మానసిక ఒత్తిడితో. ఇలా రండి, అలా చేయండి, మీరు ఈ పనే చేయాలి, ఎంతవరకే చేయాలి, మీకు ఇక్కడ వరకు అని చెప్తున్నారు. అలా మాలో కూడా ఈ మధ్య కాలంలోనే ఒక 48 సంవత్సరాల అమ్మాయి చనిపోవడం జరిగింది. మాలో చనిపోతే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం మేము. మాకు ముఖ్యంగా హెల్త్ కార్డు అనేది మేము అందరికీ ఆరోగ్యం ఇస్తాం. మాకు అనేది ఆరోగ్యం లేకుండా ఉంది. మాకు మొదటిగా ఆరోగ్య పరంగా హెల్త్ కార్డు మా ఫ్యామిలీ అందరం చూపించుకోవడానికి హెల్త్ కార్డు కావాలని కోరుకుంటున్నాం. తర్వాత జీతం కావాలని కోరుకుంటున్నాం. మాలో డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎంలు చేసిన వాళ్ళు ఉన్నారు, జిఎన్ఎంలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గట్టుగా మళ్ళీ వేరే ఉద్యోగానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము ప్రతి ఒక్కరు ఇవ్వాలని ముందుగా కోరుకుంటున్నాం. ఫోన్ మాకు ముఖ్యమే, కానీ మా పర్సనల్ ఫోన్ లో వేసుకొని వర్క్ చేయడం కూడా జరుగుతుంది. ఆ ఫోన్ పనిచేద్దాము, సిమ్ ఇచ్చారు, కానీ ఆ సిమ్ ని మా పర్సనల్ ఫోన్ లో వేసుకొని చేస్తున్నాము. ఆ ఫోన్ పనిచేయట్లేదు. ఫోన్ అని కాదు, అది మేము చెప్పినా అది రాదు. కానీ మా అందరికి ఆరోగ్యం కావాలి, ఫస్ట్ ఆరోగ్యం కావాలి మా అందరికి. మేము కూడా వాళ్ళతో పాటు అందరికి సెలవులు కావాలి. ముఖ్యంగా మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే, మా ఫ్యామిలీలో మా బిడ్డలకి, మా హస్బెండ్ కి, మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి అలా ఏదైనా మాకు సమస్యలు వస్తే మాకు ముందుగా వెళ్తే మాకు సెలవు కావాలని కోరుకుంటున్నాము, జీతం కావాలని కోరుకుంటున్నాము. మీరు ఎంత పనైనా చేస్తాము, మాకైతే అంతవరకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను ఖచ్చితంగా చెప్పగలను, అందరి దగ్గర ఈ ఆశ యాప్ లాగిన్ ఉందా, అసలు తెలుసా, అసలు ప్రతి ఏఎన్ఎం యాప్
ఎన్సిడిసిడి సర్వే చేయాలి. అబో ఐడీలు ఆశయాలు దాంట్లో ఏ యాప్ ఉన్నా సరే ఎందుకు అంటే మీకు 10,000 వేతనం ఇస్తున్నాం కదా. ఇప్పుడు సూపర్వైజర్లకు కానీ ఏఎన్ఎంలకు కానీ జీతాలు ఎంత వేలల్లో లక్షల్లో ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఒకటి చాలా మంది ఆశావర్కర్లు హార్ట్ అటాకులతో చనిపోతున్నారు. కనీసం నెలలో 4-5 ఆశావర్కర్లు రాసిపోతున్న పరిస్థితి ఉంది. మన పని ఏదైతే ఆశావర్కర్ పని మాత్రమే ఉందో అంటే ప్రశాంతంగా మన పని మనం చేసుకుపోతాం. కానీ అట్లా కాకోకుండా అనేక వేల పనులు అన్ని పనులు వారానికి ఒక సర్వేలు ఒక సర్వే కాకుండా ఒకేసారి 3 రకాల సర్వేలు ఇవ్వటం, ఒకేసారి చేయాల్సిందే ఒత్తిడి చేయటం, ఈ రకంగా విపరీతంగా ఆశావర్కర్ల మీద పరివారాలు వేస్తున్నారు. సర్వేలు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాలని కానీ గ్రామాల్లో ప్రజల సర్వేలు కలిసి ఎన్నిసార్లు వస్తారమ్మా పద్దకు ఆ సర్వే ఈ సర్వే అంటున్నారు. కొంతమంది అయితే మా గుమ్మం తక్కువద్దు, మా గుమ్మం మీకు తక్కువకుండా మీరు వెళ్ళిపోండి, పక్కపక్క ఏదన్నా క్యాన్సర్ మీ గురించి క్యాన్సర్ సర్వే చేస్తున్నామమ్మా, టీవీ సర్వే చేస్తున్నా దగ్గర మాట్లాడబాకమ్మా, అసలు ఆ విషయాలు మా దగ్గర తీసుకురాబాక. అంటే ఒకవేళ మనం మాట్లాడే మాటకే వాళ్ళకి ఆరోగ్యాలు పాడైపోయినట్టు కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ విధమైన కింది స్థాయిలో మనం చేసే పని అధికారులకు కానీ ఎవరికి మన ఏ రైతులకు అర్థం కాకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పై అధికారులు అందరికీ తెలుసు ఆ విషయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ప్రజలకు తెలియజేసేలా ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, ఉద్యమ కార్యక్రమం జనసేన పార్టీ చరిత్రలో ఒక మైలురాయిలా నిలుస్తుందని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి ముఖ్యమంత్రిగా పాల్గొన్నారు. ప్రజలతో మమేకమైన గొప్ప పాలన అందిస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు జన సైనికులు గర్వించాలని అన్నారు. ఉద్యమ కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎక్కువ మంది జనసేన పార్టీలో చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా ప్రపంచం ఆయన అనుకోవడం ఇప్పుడు 2014 నుంచి కూడా మనం పార్టీ పెట్టించి కూడా కష్టపడుతూ వచ్చి అర్చన జరుగుతూ ఈ రోజు మనం ఈ స్థాయి వరకు వచ్చి మనం ఈ పార్టీ అంటే మన పదవులు వస్తే ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతి చోట ప్రతి ఊళ్ళో కూడా మనం అందరూ కూడా తిరిగి ఎవరికి వాళ్ళే ఎవరు ఎట్లయితే వాడిస్తున్నారు ప్రతి ఊళ్ళో కూడా వాళ్ళకి అందరూ కూడా కష్టపడి మనం ఎక్కువ నడువు చేయాలి. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఒకటే. ఫస్ట్ జనసేన పార్టీ మనం బలపడాలి, తరువాత మనం కూటమిని బలపరుచుకోవాలి. తద్వారా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే పిచ్చి పనులు జరగవు. అమరావతి ఆపటం లాంటి, కృష్ణా డెల్టాకి రైతాంగానికి అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టును ఆపటం లాంటివి కానివ్వండి, ఈ ఔటర్ రింగ్ రోడ్స్ కానివ్వండి, ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ లాంటివి కానివ్వండి, ఇలాంటివి కూడా ఏమి ఆగవు. బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈ కూటమి కలిసి ఉండాలి అనేటువంటిదే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం. ఒక గొప్ప ఆలోచన కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ ఉద్యమి అనేటువంటి కార్యక్రమం జనసేన పార్టీ నిర్మాణంలో ఇది ఒక మైలురాయి. మనం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలైంది. జనరల్గా అధికారంలోకి రాగానే వాళ్ళ మీద నెగిటివ్, వీళ్ళ మీద నెగిటివ్ అని చెప్పి అంటారు. కానీ కళ్యాణ్ గారు చెప్పింది కులాలను కలిపే ఆలోచన విధానం ఉండాలని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి, అది ఖచ్చితంగా మేమందరం గుడివాడలో కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించి ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో 53,000 ఓట్ల మెజార్టీతో వెనగండ్ల రాము గారిని గెలిపించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గుడివాడ కీలక భూమి పోషించిన కాపు సేవా సమితి నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజున ఇక్కడికి ఎంపీ గారు మన బాలశౌరి గారు వస్తున్నారని తెలిసి వాళ్ళు ఎంతో ఆనందంతో ఇక్కడికి వచ్చి వారిని కలవాలని చెప్పి వచ్చినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ సేవా సమితి తరఫున చేసిన మన పొన్నూరు రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా 2 మాటలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.